హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి కొత్త తేదీ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో ఈ బ్యాంకు ఖాతాలకు మొదటగా ఈ జిల్లాల వారీగా డబ్బులు అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఒక్కొక్క రైతు ₹1,00,000 చొప్పున రుణమాఫీ అనేది కూడా పొందడానికి అర్హులవుతారని, ఇక అర్హుల జాబితాను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇక ఏ తేదీ నుండి రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, మొదటగా ఏ బ్యాంకులకు ఏ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా పంపిణీ చేయబోతున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల ఖాతాలలో ఇప్పటికే అన్నదాత సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ, వివిధ పథకాలకు సంబంధించిన నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక అంతకుమించి సూపర్ 6 పథకాలు అనేది కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ ఒక్కొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది. ఇప్పుడు సరికొత్తగా ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా ఇతర రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా రైతులకు జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు ₹1,00,000 చొప్పున రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా ఎలా కేటాయిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి విడుదలవుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులను అర్హులుగా ఎలా గుర్తిస్తారంటే తీసుకున్నటువంటి పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి బ్యాంకులో 2,00,000 వరకు రుణాలు అనేది కూడా పొంది ఉండాలి. ఈ యొక్క 2,00,000 లోపు ఎవరైతే రైతులైతే రుణం తీసుకుని సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా మనకి సరైన అప్డేట్ అనేది కూడా లేదు, కానీ ఖచ్చితంగా అయితే రైతుల ఖాతాలలో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్యాంకు ఖాతాలో చూసుకున్నట్లయితే మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకు రైతులు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని బ్యాంకు ఖాతాలు పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకుంటారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకే మొదటగా నిధులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. ఇక రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను. కొత్త తేదీ అనేది కూడా ప్రకటించబోతున్నారు. త్వరలోనే అప్డేట్ వస్తుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.